తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. 28వ వచనం చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, అసలు ఆయన ఎంత గొప్ప తండ్రి అంటే బయటకు వచ్చాడండి కొడుకు కోసం. లోపలికి రాడా, శాశ్వతంగా బయటకు తోసేయండి అనొచ్చు. ఈయనేదో తప్పు చేసినట్లు ఈయన నిచ్చెన దిగి బయటికి వచ్చి లోపలికి రారా అని బతిమాలు. ఎందుకు బతిమాలాలి? అవసరం లేదు ఆయనకి. వెలుపలికి వచ్చి ఆయన వల్నరబుల్గా, సో రారా లోపలికి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, నేను సంతోషపడడానికి ఎప్పుడు పార్టీ చేయలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. ఎక్కడా తండ్రి అని అనలేదు వాడు. నేను ఇంత సేవ చేస్తున్నాను, ఇంత లోబడుతున్నాను, నేను ఇది చేశాను. తండ్రి దగ్గర చిన్నోడు సమస్య ఏంటంటే కుమారత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆస్తిని అడిగినప్పుడన్నా అన్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా. వీడు ఎప్పుడు తండ్రి అనలే. నేను నీకు ఎంత సేవ చేశాను, ఎంత లోబడ్డాను, అట్లా చేశాను, ఇట్లా లెక్కలు వేసుకుంటున్నాడు. తండ్రికి చేసేది లెక్కలు వేసుకుంటే ఆడు కుటుంబంలో ఉన్నట్టు ఎట్లా అవుతుంది?